ఆనాటి సందర్భానికి ఈనాటి క్రిస్మస్ తయారు చేసే సందర్భానికి ఏం మాత్రమో ఆ, చక్కగా కూర్చొని కంపారిజన్. ఆ వాతావరణం ఎలాగుందో ఈరోజు వాతావరణం కూడా అలాగే ఉంది. క్రిస్మస్ పేర్చినప్పుడు మీరు ప్రార్థన పెట్టుకున్న ఏం చేస్తున్నారు? ఆరాధన దేవుడు మెచ్చి ఆరాధన చేసుకోండి. ప్రభు దానికి సంతోషిస్తాడు. లేఖనాలను పరిశోధన చేయండి. ఎందుకంటే ఎవరైతే కలుపుతారో నాకు తెలిసి కాన్స్టంటైన్ గారు వాళ్ళ మీద ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయనే కలిపింది భవిష్యం అంతేనా, మరి ఆయన ప్రతిపాదించిందే. దానికి అందరూ కూడా ఆమోదయోగ్యం తెలిపిన వారందరికీ ఉంటుంది పనిష్మెంట్. 318 మంది వెళ్ళారంట ప్రపంచవ్యాప్తంగా ఆ సమావేశానికి. వారందరూ ఓకే చేశారు రాజుగారి ప్రతిపాదన. మరి వారందరికి చుట్టుపోదండి. అందుకనే జీవగ్రంథమందు వ్రాయబడిన తెగులు దేవుడు వారి మీదకే ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆలస్యం చేయకుండానే వస్తుంది. చూడండి, మనం ఎదురు చూడాలి ఆయన కోసం, అంతే. సో ఇంకా చాలా విషయాలు మనం దేవుని చిత్తమైతే వచ్చే ప్రభుత్వంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రద్ధ కూడా ఉండాలి.